రవణ మాస్ జాతర ట్రైలర్ ఎలా ఉందంటే బాగుంది. అంటే లాస్ట్ మంత్ ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఆ టీజర్ అంతగా అనిపించలేదు, ఎందుకంటే ఆ టీజర్ కొంచెం రొటీన్గా ఉండే. ఈ టీజర్ కొంచెం కమర్షియల్గా గాను రవణ అంటే ఎలా అంటే మనకు విక్రమార్కు రెఫరెన్సెస్ కనపడతాయి అక్కడక్కడ. మెయిన్గా రవణ లుక్స్ చాలా బాగున్నాయి, గెటప్ మంచి ఎనర్జెటిక్గా అనిపించాడు రవణ. ఇక మ్యూజిక్ వచ్చేసరి బీమ్స్ చాలా బాగా కొట్టారు. మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ ట్రైలర్లో మంచి విజువల్స్ ఉన్నాయి, మంచి యాక్షన్ కమర్షియల్ ఎలివేషన్స్ బాగా ఉన్నాయి, బాగా అనిపించింది. ట్రైలర్ కూడా మంచి లాస్ట్లో ఒక షాట్ ఉంటుంది, కత్తి నోట్లో పెట్టుకొని ఆ ఫేస్ మీద రెడ్ మార్క్ బ్లడ్ మార్క్స్, అంటే ఒక గూస్ బంప్, ఒక సీన్, ఒక ఎలివేషన్ సీన్ బాగా అనిపించింది ఆ ట్రైలర్ లాస్ట్లో. ఇక సీరియల్ విషయానికి వచ్చేస్తే యాజ్ యూజువల్గా ధమాకా అయితే ఎలాగా వర్కౌట్ అవుతుందో ఈ మూవీలో కూడా అలాగే వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక కామెడీ, శ్రీలీల అండ్ రవణ కామెడీ వర్కౌట్ అయ్యే విధంగా అనిపిస్తుంది. టోటల్గా మూవీ మంచి ఒక కమర్షియల్ ఎలివేషన్స్ తోటి, ఒక యాక్షన్ సీక్వెన్స్ తోటి. ఇంకా నాకు ఒక విలన్ క్యారెక్టర్ తోటి నాకు నేను కొంచెం అది యాక్సెప్ట్ చేయలేకున్నాను. ఆ విలన్ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా, అంటే ఇంకొంచెం వేరే విధంగా, అంటే ఇంకొంచెం నాకు ఎందుకో కన్విన్స్ అవ్వలేకపోయినా ఆ విలన్ క్యారెక్టర్కి. చూడాలి మరి మూవీలో ఎలా ఉంటుందో. ట్రైలర్ విలన్ క్యారెక్టర్, మ్యూజిక్ బీమ్స్ బాగా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చేస్తే ట్రైలర్ మొత్తం కూడా నాకు రవణ క్యారెక్టరైజేషన్ చాలా బాగా అనిపించింది. ఆ మూవీ మీద కొంచెం ఏమంటారు హోప్ అనేది పెరిగింది ఈ ట్రైలర్ ద్వారా. లాస్ట్ టీజర్ వచ్చింది, ఆ టీజర్ కంటే ఇది కొంచెం బెటర్గా అనిపించింది. మరి మీకేమనిపించింది చెప్పండి, కామెంట్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.